ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రార్థనా సమయము రానే వచ్చింది. ఈరోజు బుధవారము 10:30 నుండి 1 గంట వరకు స్వస్థతా ప్రార్థన ప్రారంభించబడుతుంది. మీరందరూ కూడా పాల్గొనగలరని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అనే మాట. ప్రియ దేవుని బిడ్డలారా, వేమన ఒక మాట అన్నాడు, అల్పుడెప్పుడు బలుగు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అన్నాడు వేమన. బంగారం అత్యంత విలువైన లోహమే, అయినా కంచు మ్రోగినంత ఘనంగా అది మ్రోగదనేది జగమెరిగిన సత్యం. అందుకే ఏమంటారంటే ఎక్కువ స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు. ఆ మాట అన్నవాళ్లే సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. అంటే మాట్లాడడము వెండి అయితే మాట్లాడకపోవటము ఇంకా మెరుగు గోల్డ్ అన్నారు. మాట విషయంలో కొందరిది తెచ్చి పెట్టుకున్న సహనం, సౌమ్యత అయితే మరికొందరు సహజ సిద్ధంగానే సౌమ్యులై ఉంటారు. ఆచి తూచి మాట్లాడతారు. అలా మాట్లాడడం వారి నైజం. ఇంకొందరు అంతకు పూర్తి భిన్నంగా ఉంటారు. గంభీరంగా ఆడంబరంగా ఉండాలని మాట్లాడాలని చూస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మాట్లాడడం అనేది మన మీద ఎదుటి వారికి కొన్నిసార్లు సానుభూతి కలుగుద్ది, కొన్నిసార్లు మన మీద వాళ్ళకి ద్వేషం కూడా కలుగుద్ది. ఇదంతా మాట వల్లే అంటాడు సొలొమోను. ఒకానొక సమయంలో దావీదు 400 మంది యోధుల్ని కత్తులు ధరించి నాబాలు కుటుంబాన్ని అంతమొందించడానికి బయలుదేరతాడు. ఏదో నాబాలు ఎక్కువ తక్కువ మాట్లాడాడు దావీదు గురించి. దావీదెవడు అన్నట్లుగా, వాళ్ళ నానెవడు అన్నట్లుగా దురుసు కలిగిన వాడుగా మాట్లాడాడు. ఈ సంగతి తెలిసి నాబాలు భార్య అబీగైలు కొన్ని ఆహార పదార్థాలు పరివారితో పంపి తాను దావీదును ఎదుర్కొని గార్ధబం మీద నుండి దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాల మీద పడి, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నా భర్త తొందరపాటుతో మాట్లాడాడు, అది నా తప్పుగా భావించండి. తప్పు చేసిన భర్త పక్షంగా అబీగైలు దావీదును క్షమాపణ కోరింది మృదువైన మాటలతో. వెంటనే ఆ మాటలు దావీదుని సమాధానపరిచాయి, కోపమును చల్లారే విధంగా చేశాయి. ఆమె చూపిన సుబుద్ధికి, మృదువైన పలుకులకు సమాధానముగా ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాడు. భర్త మాట్లాడిన మాటకి దావీదు చంపేయాలని బయలుదేరాడు. అదే మాట మాట్లాడింది అబీగైలు. వెంటనే సమాధానం కలిగిన వాడిగా ఆ అబీగైలును ముందుకు పంపించేసి తాను వెనుదిరిగి వెళ్ళిపోతాడు. ఆ రోజు తన భర్తని ప్రాణాలు దక్కించుకోవటమే కాదు, టోటల్గా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరినీ, మగపిల్లలందరినీ, మగ సంతానం అందరినీ ప్రాణాలు దక్కడానికి గల కారణం అబీగైలు. మృదువైన మాట. మరో మాట జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో దావీదు మనవడు రెహబాము ఉన్నాడు. సొలొమోను కుమారుడు రెహబాము ఉన్నాడు. అతని దగ్గరికి ప్రజలు కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. మృదువుగా మాట్లాడవలసిన వాడు కఠినంగా పౌరుషంగా మాట్లాడి అతని మాటలు ప్రజలకి చాలా ఇబ్బంది కలిగాయి. నిజంగా రాజ్యము ఒకటిగా ఉన్నది తన మాటలు 2 భాగాలుగా చీలిపోవడానికి కారకుడయ్యాడు. కనుక గమనించండి, మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. కనుక నీ మాట నిన్ను రక్షిస్తుంది, నీ మీద సానుభూతి కలిగేలాగా చేస్తుంది.
అదే నీ మాట నీ మీద ఒక వ్యక్తికి ద్వేషం లేదా ఈర్ష్య, అనేకమైన యుద్ధాలు జరగడానికి, కొన్ని సంవత్సరాల పాటు యుద్ధాలు జరగడానికి కారణమవుద్ది చరిత్రలో చూస్తే. కనుక సొలొమోను చెప్పినట్లుగా మృదువైన మాటలు నేర్చుకుందాం, ప్రభువుని అడుగుదాం, చక్కటి సమాధానమును జీవితంలో మనం పొందుకుందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు మృదువైన మాట కోపమును చల్లార్చును అని మీ వాక్యం సెలవిస్తుంది. మృదువైన మాటలు మాకు దయచేయండి. ఊరడ కలిగించే మాటలు మాకివ్వండి. మా మాటలతో ఇతరులు ఆదరించబడులాగున, దీవించబడులాగున, బలం పొందులాగున, గొప్ప ఆదరణ కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వినుచున్న వారిని, ఈ ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి, వారు ఏ విధమైన సమస్యలలో ఉన్నారో, ఏ విధమైన బంధకాలలో ఉన్నారో, వారికి కలిగిన సమస్యలు, బంధకాలు అవి చెప్పుకునేవైనా చెప్పుకోలేనివి అయినా ఏదైనప్పటికీ కూడా మీరు విడుదలివ్వగలిగిన దేవుడివి. మీరు ఆశ్చర్యకరుడివి. మీరు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడివి. ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము ఎవరెవరు ఏ విధమైన ప్రయాణాలు పెట్టుకున్నారో వారి ప్రయాణాలన్నీ ఆస్వాదించండి. ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపి, ప్రభువా మీ కొందనాలు. సమస్త విషయాల్లో కూడా మీరు కృప చూపించి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.